కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా ప్రబలి, వాంతులు, విరేచనాలు, జ్వరం లక్షణాలతో పెద్దలు, పిల్లలు ఆసుపత్రిలో చేరారు. దీంతో గ్రామాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల గ్రామానికి చేరుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. వాటర్ ట్యాంకర్లపై చాలా కాలం నుండి మూతలు లేవని, పంచాయతీ అధికారులు ట్యాంక్ శుభ్రపరచడం లేదని కలెక్టర్కు పలువురు మహిళలు తెలిపారు. గ్రామంలో 2 డాక్టర్లు, 2 అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాటర్ శాంపిల్స్ టెస్టింగ్ పంపించామని, అవసరమైతే బ్లడ్ శాంపిల్స్ కూడా టెస్టింగ్ పంపుతామని కలెక్టర్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప గ్రామానికి చేరుకొని వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. తాగునీరు కాలుష్యం కారణం కావడంతో గ్రామంలో తాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామానికి ట్యాంకుల ద్వారా నీటిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ గ్రామంలో చూసినప్పుడు వాస్తవ పరిస్థితి చూసినప్పుడు శానిటేషన్ చాలా వరస్ట్గా ఉంది. శానిటేషన్ అక్కడ వాళ్ళు చెప్పి ప్రజలు చెప్పేది ఏంటంటే వాటర్ క్లీన్గా చేయట్లేదు, ట్యాంకర్ క్లీన్ చేయట్లేదు, దాని ద్వారా వచ్చిందని చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రైన్స్ అన్నీ కూడా చాలా చెత్తగా, మొత్తం డ్రైన్స్ అన్నీ కూడా చెత్తగా ఉన్నాయి. అధికారులు కూడా అక్కడికి మాట్లాడాను. అలాగే ఆర్డీఓ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఆర్పిఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ వచ్చి చూశారు. అక్కడ వాస్తవ పరిస్థితి కూడా మేము చూసేవాడికి నిజంగా చెప్పాలంటే ఆ గ్రామం శానిటేషన్ బాగా బాగోలేదు. ఆ గ్రామం చిన్న గ్రామం అది. నేను అక్కడ గ్రామస్తులను అడిగినప్పుడు కూడా ఆ గ్రామం సెక్రటేరియట్ ఒకటే ఉంది, అది 2 గ్రామాలకు సంబంధించింది. అది 2 తక్కువగా ఉంది. అలాగే నిధి లేకపోవటం, అలాగే మెయింటెనెన్స్, వాటర్ వర్క్స్ సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం, ఇవన్నీ వల్ల ఎలా గ్రామ ఎఫెక్ట్ అయింది. ఇమీడియట్గా చర్య తీసుకోమని చెప్పి అధికారులు అందరూ వచ్చారు, స్టాప్ చేశారు. ముందు వాచ్ చేయమన్నాం, మంచినీరు ఇచ్చి 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాని ద్వారా సెట్ అవుద్ది అనుకున్నాం. ఇప్పటివరకు మెడికల్ క్యాంప్ కూడా అక్కడ పెట్టాం. ఎవరికి కావాలి అక్కడికి సెలైన్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా ముందు ప్రిలిమినరీగా ఇబ్బంది లేకుండా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మందులు ఫ్రీగా ఇచ్చి అక్కడ సెట్ చేయడం జరిగింది. ఏదేమైనా శానిటేషన్ గ్రామాల్లో శానిటేషన్ బాగోపోవడానికి కారణం నిధులు లేకపోవడం. వేళ పంచాయతీ నిధులు, పడ్డా నిధులు కూడా వేళ గవర్నమెంట్ తీసుకుపోవడం, అది కరెంటు బిల్లులు కానీ తీసుకుపోవడం వల్ల గ్రామంలో పనులు చేయలేకపోతున్నారు. పనులు చేయకపోవడం వల్ల శానిటేషన్ బాగోపోవడం వల్ల విష జ్వరాలు కానీ